హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 1 పరీక్షా పత్రం బయటకు వచ్చింది. దాన్ని చూశాను. మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా ఏదో 4 పాయింట్లో 4 బిట్లో లేదా షార్ట్ కట్లో స్మార్ట్ బిట్లో ఏదో పదజాలం వాడతారు కదా, అలా చదివే వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా ఇచ్చాడు. ఎప్పట్లానే ఆరోహణ అవరోహణ క్రమాలు, జతపరచటాలు, ఎసర్షన్ రీజనింగ్లు. ఈసారి పెద్ద క్వశ్చన్లు అంత కనపడలేదు, కానీ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి వీటిలో సరైన వాటిని గుర్తించండి అనటం. అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ ఇష్యూ, బేసిక్స్ బాగా అడిగాడు. సో ఉదాహరణ మనం అలెక్సా, జెమినీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్గా వస్తున్న వాస్తవమైన పదాలను కూడా అడగటం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో పేపర్ 2లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఉంది కదండి, దాని మీద వాళ్ళకి జనరల్ స్టడీస్లో దాదాపు 9 ప్రశ్నలు అడిగాడు. కరెంట్ అఫైర్స్ చాలా బాగా డెప్త్గా అడిగాడు. అంటే మన సోకాల్డ్ లేటెస్ట్ హూ ఈజ్ హూ మీద ఒక్క బిట్ అడిగాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. అవి కాకుండా ఓవరాల్గా అసలు కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసేలాగా చక్కని ప్రశ్నలు అడిగాడు. అంటే పెద్ద స్కోర్ రాకపోవచ్చు, కానీ ఆ వచ్చిన స్కోర్ కూడా ఎవరైతే ఒక దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే వస్తుంది. ఇదైతే పక్క, నేను గమనించి చెబుతున్నాను మీకు ఇదంతా కూడా. ఓకే, సో ఇదైతే పక్క. ఇంకా మిగతా పేపర్లు కూడా రావాల్సి ఉంది. వచ్చాక నేను మీతో వాళ్ళ కోసం చేస్తాను. మీరు కూడా దాన్ని బట్టి ఒక జ్ఞానం నేర్చుకుంటే రాబోయే కొద్ది రోజులనైనా సమర్థవంతంగా వాడుకుంటే గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడింది. ఇక దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏపీ ఎకానమీ రిలేటెడ్గా మన పుస్తకం షార్టేజ్లో ఉంది, ఎక్కడ ఏం లేవు, కాపీస్ రీప్రింట్కి వెళ్తున్నట్టున్నారు. అయితే దానిలో కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి. దానికి కారణం పని ఒత్తిడి కావచ్చు, సైజ్ ఆఫ్ ద బుక్ కావచ్చు. అయితే కొంతమంది ఇంటెన్షనల్గా అసలు విపరీతమైన తప్పులు అన్నారు. మేము వాళ్ళు ఇచ్చిన వాటితో పాటు మేము కూడా పరిశీలించిన మీదట కొన్ని ఇంపార్టెంట్, అంటే కొన్ని పాయింట్సే ముఖ్యంగా ఉన్నాయి. అవి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇవి చూడండి. దాంట్లో ఎంతవరకు మనకు కావాల్సింది ఉన్నాయి, అంటే ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఐ మీన్ ఎన్నో లేవు, కానీ కొన్ని మాత్రం ఇంపార్టెంట్ మిస్టేక్స్ పడ్డాయి. ఇంపార్టెంట్ పాయింట్స్లో మిస్టేక్స్ పడ్డాయి. సో కొంతమందికి అడిగిన వాళ్ళ కోసం, ఆల్రెడీ బుక్స్ ఉన్న వాళ్ళ కోసం ఇప్పుడు ఇది ఈ బుక్లో అయితే కరెక్షన్ చేశారు. తర్వాత రీప్రింట్లో కరెక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ బుక్గా ఉన్న వాళ్ళు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పేజీ నెంబర్ 812లో ర్యాంక్ అనే పదం ముద్రించబడింది. ఇండెక్స్ స్కోర్ అని సరి చేసుకోండి. రెడ్ కలర్ ఏమిటి అంటే రాంగ్ పడింది, గ్రీన్ కలర్ ఏంటంటే సరి చేసుకోండి మీ మీ పుస్తకాల్లో. ఓకే, తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ 122లో మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఫిగర్ ఏదైతే ఉందో అది తప్పు, ఈ ఫిగర్ రైట్. మీరు ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఉన్నా కింద మీకు మెయిల్ ఐడి ఇచ్చారు, ఆ మెయిల్ ఐడికి చేస్తే కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీకు మరలా ఇవ్వటం కూడా జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఒకటి పేజీ నెంబర్ 127లో ఒకటి ఉన్నది, అది 22 23 బదులుగా 23 24 అని దిద్దుకోవాలి. అంటే రెడ్ కలర్ అయితే కరెక్షన్, గ్రీన్ కలర్ అయితే సరి చేసింది అని. అలాగే ఇక్కడ ఇది వేస్ట్గా పడింది, దాన్ని ఇక్కడ ఒక బిట్ ఒక పాయింట్ లాగా రాయటం జరిగింది, ఇక్కడ ఖాళీ వదిలేసి. అలాగే 187లో మనం తీసుకుంటే పేజీ నెంబర్ 187లో ఈ టేబుల్ 2010-11 ఉన్నాయి. ఇప్పుడు వాటిని 15, 16, 21, 22 మార్చడం జరిగింది. 15, 16లో ఎలా ఉన్నాయి, 21, 22లో ఎలా ఉన్నాయి అనేది మార్చడం జరిగింది. ఇది ఒకటి కొంచెం ఇబ్బందికరమైన విషయం. అలాగే జనరల్గా స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అయిన విషయం, 2012లో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో నిలిచింది అనే దాని బదులు 5వ స్థానంలో నిలిచింది అని మార్చుకోవాలి. అది ఎగ్స్ అనుకుంటా. 215వ పేజీలో మాంసం ఉత్పత్తికి సంబంధించి 2వ స్థానం అని పడింది, దయచేసి 4వ స్థానం అని మార్చుకోండి. అలాగే 223లో 9 ఫిషింగ్ హార్బర్లు అని పడింది, అదే పేజీలో 10 ఫిషింగ్ హార్బర్లు అని మార్చుకోవాలి. 256 పేజీలో ఈ డేటా కొంచెం
అంకె అటుదిట్టుబడింది. ఇక్కడ ఈ 7 ఇటు వస్తే సరిపోయేది. దాన్ని ఒకసారి మార్చుకోండి. తర్వాత సెంటెన్స్గా రీకన్స్ట్రక్ట్ చేశాము. ఎందుకు అంటే ఇదిగో ఈ ఈ ట్రాన్స్లేషన్ బాగాలేదు, అందుకని మళ్ళీ ఇది ఇలా రీకన్స్ట్రక్ట్ చేసాం. ఇలా మార్చుకోండి. అలాగే 348వ పేజీలో ఈ 2023-24లో మరలా ఎక్స్ట్రా 2022-23 అని పడింది. అది తీసేశారు అంతే. అలాగే ఈ భారతదేశంలోని 5 ఎగుమతి రాష్ట్రాల్లో అని పడింది. నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ అనేది 6వ అతిపెద్ద ఎగుమతి రాష్ట్రం. అక్కడ 5 అని పడింది 350లో, అది ఒకటి మార్చుకోవాలి. సో ఇక్కడ ఏమన్నారంటే ప్రింటర్, మీకు ఇంకా మాకు తెలిసినవన్నీ ఇలా చేసిస్తాము, మీకు ఇంకా ఏదైనా మీ దృష్టిలో ఉంటే తెలియచేయండి అని. మిత్రులారా, అంత పెద్ద పుస్తకం తయారు చేసేటప్పుడు డిటిపి వర్క్ నుంచి, ప్రూఫ్ రీడింగ్ నుంచి, చివరి ప్రింటింగ్ డెస్క్ వచ్చేసరికి ఇలా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని మీరు ఈ విద్వాన్ పబ్లికేషన్స్@gmail.comకి చేయండి. దే విల్ రెస్పాండ్. ఇలాగే మీకు మరలా అవసరమైతే ఇంకొక వీడియోని కూడా అప్లోడ్ చేస్తారు. ఓకే, సో దాన్ని బట్టి మీరు చక్కగా ఆ కరెక్షన్ సరి చేసుకోవచ్చు. మీకు ఇక్కడ తప్పులు పడ్డాయి అన్నది అగ్రీబుల్ డెఫినెట్గా, కానీ ఆ తప్పులు సరి చేసుకునే మార్గం ఉంది. ఈ విధంగా సరి చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా ఉన్నా కానీ మీకు మరొకసారి ఏదన్నా వస్తే మా దృష్టికి కరెక్ట్ చేసి ఇస్తాం. ఓకే, సో దీన్ని ఇక్కడికి ఆపేస్తే ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నారు. నేను ఇక్కడ మీకు చెప్పే పాయింట్స్ జాగ్రత్తగా వినండి. మీరు ఎకనమిక్ సర్వే, బడ్జెట్, శ్వేతపత్రాలన్నీ తెలుగులోనే ఉన్నాయి. అందులో బిట్లు వస్తాయో లేవో తెలియదు. ఈసారి ఆంధ్ర విద్యార్థులకు సంబంధించి పెద్ద సమస్య ఏంటంటే మొదట్లో అసలు సమాచారమే లేదు, కానీ 6 నెలలు అయ్యేసరికి మీ సిలబస్ ఓరియంటెడ్గా లింకప్ చేసుకుంటూ వెళ్తే విస్తృత సమాచారం వచ్చింది. ఇప్పుడు దేని పరిగణలోకి తీసుకోవాలి, దేని పరిగణలోకి తీసుకోవద్దు అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా ఉంది. చాలా డిఫికల్ట్ టాస్క్ ఉంది. అటు పాలసీలు తీసుకోవాలా, మరలా నిన్న మొన్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 2047 విజన్ డాక్యుమెంట్ వదిలారు. ఆ విజన్ డాక్యుమెంట్లో పన్నుల వ్యవస్థ గురించి, వ్యవసాయం గురించి, పారిశ్రామిక రంగం గురించి, బ్లూ ఎకానమీ గురించి, ఐటీ టెక్నాలజీ గురించి అన్ని టార్గెట్స్, విజన్ క్లియర్గా ఇచ్చారు. మరి దానిలోంచి అడగరా? అలాగే ఐటీ పాలసీ వచ్చింది, టూరిజం పాలసీ వస్తుంది. ఇలా ఇవన్నీ మీకు సబ్జెక్టులుగానే ఉన్నాయి. అందువల్ల ఈసారి రియల్లీ టఫ్ టాస్క్ అండి. నెక్స్ట్ టైంకి ఏమైందంటే ఒక ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఈ శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా కుదించబడతాయి. కుదించబడటమే కాకుండా ఒక ప్యూర్ ఎకనమిక్ సర్వే బడ్జెట్లు వస్తాయి. కాబట్టి వాటి ఆధారంగా మనం చదువుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే మీరు ఎకనమిక్ సర్వే తీసుకోండి, బడ్జెట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా వాటిని అవగాహన పెంచుకోండి. కాకపోతే అన్ని వందల వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ఏం చేయాలి? దానికి నేను చెప్పే మార్గం, ఇప్పుడు మన బుక్ ఏదైతే ఉందో దాని దగ్గర పెట్టుకుని అటు ఇంగ్లీష్లో చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్ ఇప్పుడు చేయటం, ఇది తెలుగు మీడియం చేయటానికే కింద మీద పడ్డాం. ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఇప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు. బట్ నెక్స్ట్ టైం మేము డెఫినెట్గా ఇస్తాం. ఓకే, తర్వాత మొన్న ఒక విద్యార్థి ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఈ బుక్లో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థే కాదండి, బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్స్ ఎలకేటెడ్ సంక్షేమ కార్యక్రమాలు ఫిగర్స్ తప్ప ఏమి లేవు. మనకు సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వివిధ రంగాల వారీగా ఉన్నటువంటి విద్యారంగం కావచ్చు, వైద్య రంగం, ఇవేమి ఇవ్వలేదు దీంట్లో. ఎందుకు అంటే గ్రూప్ 2లో పర్టికులర్గా సిలబస్ లేదు. ప్లీజ్ నోట్ దట్. ఓవరాల్గా మీకు రేపు జనరల్ స్టడీస్లో ఏపీ ఎకానమీ అనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ కావచ్చు, ఇంకా అవన్నీ తీసేస్తేనే ఇంత సమాచారం ఉంది. అందువల్ల దయచేసి అవన్నీ వేరే రకంగా మళ్ళీ ఇంకో బుక్ వస్తుందని ఒక వీడియోలో చెప్పున్నాను. ముందు ఉన్న సమాచారాన్ని ఉన్న సిలబస్ ప్రకారం చదవండి. ఓన్లీ థింగ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి వ్యవసాయ బడ్జెట్లో సమాచారం ఉంది. దట్ టు బి లింక్డ్ విత్ అగ్రికల్చర్ సెక్టర్. అండ్ బడ్జెట్లో ఏ స్కీమ్కి ఎంత డబ్బులు ఇచ్చారు అనేది ఒక కేటాయింపులు ఉన్నాయి. అవన్నీ బుక్లో కవర్ అయినాయి మీరు బడ్జెట్ చూస్తే.
అంతేగాని లోతుగా వెళ్ళిపోయి విద్యారంగం, వైద్య రంగం, వెనుకబడిన వారి సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, ఇంతకుముందు మన బుక్ ఉంది, కానీ ఈసారి ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వాటిని ఇవ్వలేదు. ఓకే, సో ఇలా కొన్ని ఫిల్టర్ చేసినా ఇన్ని పేజీలు వచ్చి పడ్డాయి. అందువల్ల మీరు దయచేసి ముందు అసలు మన సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ మీద పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చెప్పేది, మీరు ఈ బుక్ని దగ్గర పెట్టుకోండి. మీరు ఎకనమిక్ సర్వే బడ్జెట్ దగ్గర పెట్టుకుని ఎలా కంపైల్ చేసుకున్నాం, దానిలోంచి మ్యాటర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నామో అలా మీరు మీ పీడిఎఫ్లోంచి కాపీ పేస్ట్ చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ పెట్టుకుని చదువుకుంటే ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఇక కొంతమంది ఉద్దేశపూర్వకంగా పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, అవి ఇవి అని గోలగా చెప్పుకుంటున్నారు. ఇక్కడ పరీక్షా పత్రం అనేది ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ ఐడియా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే మింగుడు పడుతుంది. ఇవాళ తెలంగాణలో వచ్చిన పేపర్లు చూసినా అదే మెసేజ్ ఇచ్చాయి. ఏదో పైన 4 బిట్లు, 3 స్మార్ట్ బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు అని ఇచ్చే ధోరణి నుంచి యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి బయటపడ్డాయని ఈరోజు తెలంగాణ గ్రూప్ 2 పేపర్లు రుజువు చేశాయి. మరి ఆ ధోరణికి అనుకూలంగా, ఆ సెట్ ఆఫ్ సిస్టమ్కి అనుకూలంగా మీరు మారకపోతే సెలక్షన్ డౌట్ఫుల్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, ఇప్పుడైనా అవకాశం ఉంది. ఒక మాట చెప్తాను, మీకు ఎనర్జీ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ అని పేపర్ 2లో ఉంది కదా, అది చదవటానికి ఎప్పుడో చింతకాయల కాలం ఇది అంటారు కదా, ఆ బుక్, ఆ విషయం చదివే బదులు మీరు ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ మేనేజ్మెంట్ పాలసీ చదివామా, అవి చదవాలి. వాటితో పాటు అప్డేట్స్, సర్వే బడ్జెట్లో ఇచ్చిన ఎనర్జీ గురించి విన్నామా, అందులో ఉన్న కొత్త టెక్నాలజీస్ గురించి చెప్పారా? ఓకే, అలాగే ఏపీకి సంబంధించి మొన్న ఫైనలైజ్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ సర్వేలో చదివారా? బడ్జెట్లో మనీ ఎలకేషన్ గురించి చదివారా? ఇలా మీరు అప్డేట్ అవుతూనే బేసిక్స్ కూడా స్థిరంగా ఉండాలి. ఆర్ఎల్స్ అదర్వైజ్ బాధపడతారు. మరలా చెప్తున్నాను. అంటే నా మాటలు రుచించవు, కానీ పరీక్ష రాశాక అర్థమైంది. ఈ 100 బిట్లు, 150 బిట్లు, అసలు బిట్లు చేయకుండా ఉండటం అనేది మంచిది కాదు. కానీ అవి కరెక్ట్ వేలో ఉన్నాయా లేవా, మనం ముందు ఆ సబ్జెక్ట్లో పట్టుబట్టి నాకు బిట్లు చదివితే మేలు, బిట్లు ప్రాక్టీస్ చేస్తే మేలు, అది కూడా చదవటం కాదు. అవి మర్చిపోయి ఏవో మార్కెట్లో ఒక 1000 బిట్లు వచ్చినాయి, 100 బిట్లు వచ్చినాయి అంటే దట్స్ అప్ టు యూ. నేను దాన్ని విమర్శించను, కానీ అంత హేతుబద్ధమైనటువంటి నిర్ణయం అయితే కాదని నా అభిప్రాయం, నా మనసు బలంగా చెప్తుంది. అందువల్ల మీరు ఇప్పుడు ఎనర్జీ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఒక్కసారి తెలంగాణ జిఎస్ పేపర్లో ఎలా ప్రశ్నలు అడిగాడో చూడండి. ఓకే, నేను ఇక్కడ షేర్ చేస్తాను ఒకసారి. ఇది ఎవరో నాకు నెట్లో పంపించారండి, అందువల్ల ఈ పేపర్ పంపిన వాళ్ళకి ధన్యవాదాలు. ప్యూర్ కెమిస్ట్రీ కూడా అడిగాడు, అది జనరల్ స్టడీస్ కాబట్టి. ఇక్కడ చూడండి, క్రింది కంప్యూటర్ హార్డ్ డిస్కులను వాటి స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా అమర్చండి. ఇది వెరీ బేసిక్ డౌట్ కదా, బేసిక్ ఇష్యూ కదా. ఇది ఎవరో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకందరికీ కృతజ్ఞతలండి, మాకు వచ్చిన పేపర్ని చదివిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ ఒక గ్రీన్ హౌస్ వాయువు అని చెప్పి, వీటిలో బీసీ మాత్రమే రైట్, ఏ మరియు సి మాత్రమే రైట్, ఏ మరియు బి మాత్రమే రైట్, ఇలా అడిగాడు. ఇక్కడ చూడండి, జీవవన్న శాస్త్రంలో హిప్పో అంటే ఏమిటి? హిప్పో ఇన్ ఎకాలజీ మీకు ఉంది కదా మీ సిలబస్లో, హిప్పో స్టాండ్స్ ఫర్. అలాగే అకార్డింగ్ టు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ EPA, which of the following are the criteria for air pollutants? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డ్ టు ద బ్లాక్ కార్బన్. చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్క క్వశ్చన్. మీరు ఇంకా చిన్న కాలం పనులు చేస్తే నేనేం చేయాలి. భారతదేశంలోని పర్యావరణ ఉద్యమాలను కాలక్రమంలో అమర్చండి. పర్యావరణ సమావేశాలు ప్రోటోకాల్ను కాలక్రమానుసారంగా వ్యవహరించండి. తర్వాతది, 2 స్టేట్మెంట్స్ ఆర్ మార్క్డ్ యాజ్ అసర్షన్ రీజనింగ్ అని. అసర్షన్లో స్ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ డిప్లేషన్ ఈజ్ కన్సర్న్ డ్యూ టు ది ఇంక్రీజ్డ్ UV రేడియేషన్ రీచింగ్ ఎర్త్ సర్ఫేస్.
reason chlorofluorocarbon release chlorine atoms in the stratosphere which catalyzes breakdown of the ozone molecules. ఇంత ముందు స్ట్రాటోస్పియరు దాంతో ఓజోన్ లేయర్ లింక్ అడిగేవాడు. ఇప్పుడు అలా కాదు, ఇంకాస్త లోతుగా వెళ్తున్నాడు. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీరు ఆన్సర్ చేయాలి అంటే కొద్దిగా మీకు ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉంటేనే చేయగలుగుతారు. అందుకే మీకు చెప్తున్నాను, ఎనర్జీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మీద గట్టి పట్టుని సాధించుకోండి. అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇంకొక సూచన, నేను ఏది చదవాలి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన వీడియోస్ మీకు గవర్నమెంట్ జాబ్స్ ప్రెప్ యాప్లో ఉన్నాయి. అవి బైలింగ్వల్లో ఉంటాయి కాబట్టి మీరు చదివేందుకు ఉపయోగంగా ఉంటుంది. సో ఇంతవరకు పరిమితం అయితే బాగుండు అని మనం, అలాగే ఏ మ్యాటర్ మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ బైలింగ్వల్ వీడియోస్ లింక్ కూడా కింద ఇస్తాను. ఓకే, దాన్ని ఉపయోగించుకోండి. ప్లస్ మీరు ఒరిజినల్ ఎకనామిక్ సర్వే బడ్జెట్లు దగ్గర పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియంలోవి. ఇంకా మీకే లాభం, తెలుగు మీడియం వాళ్ళకే బుక్స్ లేవు. కానీ చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలాంటి కంపైలేషన్ అండ్ రీక్రాఫ్టింగ్ అనేది లేదు అని బాధపడుతున్నారు. దానికోసం మీకు కావాలంటే వీడియోస్ తీసుకోండి, లేదు అంటే ఈ బుక్ దగ్గర పెట్టుకుని మీరు మీ పాయింట్స్ కాపీ పేస్ట్ చేసుకుని సర్వే అండ్ బడ్జెట్లో రెడీ అవ్వండి. ఓకేనా? సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. మరలా మనం కలుద్దాం. థ్యాంక్ యూ.